పోలీసులను చంపే ప్రయత్నం చేయడంతో మట్టుబెట్టినట్టుగా డీజీపీ శివధర్ రెడ్డి వెల్లడించారు. ఒకవేళ రియాజ్ను గనక ఈ ప్రయత్నం నుంచి నిలువరించకపోతే చాలామందిని ఆసుపత్రిలో రియాజ్ చంపేవాడంటే తెలుస్తోంది. రైట్, మా కొలీగ్ రాజేష్ జైన్ అవుతున్నారు నిజామాబాద్ నుంచి. రాజేష్, డీజీ ఇప్పుడే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చాలామంది పైకి రియాజ్ కాల్పులు జరిపేవాడు, ఇంకా చాలా ప్రాణాలు పోయేవి, కానీ ఆ నిలువరించే ప్రయత్నంలోని పోలీసులు కాల్పులు జరిపి రియాజ్ను ఎలిమినేట్ చేసినట్టు చెప్తున్నారు. డీజీ ఏం చెప్తున్నారు, అక్కడ ఏం జరుగుతోంది, ప్రస్తుతానికి ఎవరో ఉన్నారు జీజీహెచ్ దగ్గర? దాడి చేసేందుకు యత్నించాడు కాబట్టి ఈరోజు ఎన్కౌంటర్ కూడా అని చెప్పి కూడా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో సిపి సాయి చైతన్య కూడా దీనిపై పూర్తి వివరాలు వివరించే అవకాశం ఉంది. ఇంకా పైనే ఉన్నారు, 4th ఫ్లోర్లో ఉన్న బాడీ ఉంది కాబట్టి 4th ఫ్లోర్లో పంచనామా నిర్వహించే అవకాశం ఉంది. దానిపై పూర్తిగా నివేదిక ఇవ్వాల్సిన అవసరం ఉంది. దీనిపై డీజీపీ నుంచి కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు. మరికొద్దిసేపట్లో వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది. నిజామాబాద్ పట్టణంలో విధి నిర్వహణలో ఉన్న సిసిఎస్ కానిస్టేబుల్పై రియాజ్ అత్యంత దారుణంగా కత్తితో పొడిచి పరారయ్యాడు. దీంతో అప్పటి నుంచి ప్రిసైజ్గా తీసుకున్న పోలీసులు అతన్ని నిన్న పట్టుకున్నారు. అయితే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కొనసాగుతుండగా రియాజ్ బాత్రూమ్ వెళ్ళొస్తుండగా తిరిగి కానిస్టేబుల్ గన్ లాక్కునేందుకు ప్రయత్నించారంటూ డీజీపీ వెల్లడించారు. అయితే ఆత్మరక్షణ కోసమే పోలీసులు రియాజ్పై కాల్పులు జరిపినట్టుగా డీజీపీ శివధర్ రెడ్డి లేటెస్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎస్, బ్రేకింగ్ చూస్తున్నా, బిగ్ అప్డేట్ ఇది. రియాజ్ కేసులో, రియాజ్ ఎన్కౌంటర్ విషయంలో డీజీ శివధర్ రెడ్డి స్పందించాడు. పోలీసుల్ని చంపాలని రియాజ్ ప్రయత్నించడానికి చెప్తున్నాడు. చికిత్స పొందుతున్న రూమ్ దగ్గర కానిస్టేబుల్ గన్ లాక్కునేందుకు ప్రయత్నించాడని, లేదంటే పరారయ్యే క్రమంలో ఇటు పోలీసును షూట్ చేయడంతో పాటు ఎవరు అడ్డొచ్చినా ఆ ఆసుపత్రిలో తనకి కనిపించిన వాళ్ళందరినీ కూడా షూట్ చేసేవాడంటూ పోలీసులు చెప్తున్నారు. అంత కిరాతకంగా వ్యవహరించే ఆ రియాజ్ని పోలీసులు మట్టుబెట్టినట్టుగా చెప్తున్నారు. రియాజ్ని కనుక ఆ ప్రాంతంలో అక్కడి నుంచి షూట్ చేసి ఎలిమినేట్ చేయకుంటే చాలా పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉండేదని డీజీ శివధర్ రెడ్డి చెప్తున్నారంటే ఎంతకు తెగించాడో అర్థమవుతుంది. రియాజ్ కదలికలపై పోలీసులకు అప్పటికే అనుమానం వస్తుంది. ప్రతి క్షణం, ప్రతి చోట, ఎక్కడి వెళ్ళినా హత్య చేసిన పంచి, కానిస్టేబుల్ని హత్య చేసిన పంచి కూడా రియాజ్ ప్రతి కదలికల్ని కూడా అతని అనుచరులు ఒక గ్యాంగ్గా ఏర్పడి అతని అనుచరులంతా కూడా ఫాలో అవుతున్నారు. ప్రతి చోట వీడియో తీస్తున్నారు. పోలీసులు ఎక్కడ ఎన్కౌంటర్ చేస్తారేమోనన్న అతి తెలివితో, ఆలోచనతో ఒక లాయర్ కూడా సలహా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రియాజ్ ఒక గ్యాంగ్ను ఏర్పాటు చేసి ఆ గ్యాంగ్ అతను ఫాలో అవుతూ, పోలీసులు ఎక్కడెక్కడ వెళ్తుంటే అక్కడక్కడ వీళ్ళంతా ఫాలో అవుతూ అతన్ని పట్టుకుంటున్న క్రమంలో కూడా అదిగో ఆ వీడియో తీశారు. అది నిన్నటి వీడియో. నిన్న రియాజ్ని పట్టుకుంటున్న క్రమంలో ఇక్కడ చాటుమాటున తీసిన వీడియో అది. ఆ వీడియోని వెంటనే సర్క్యులేట్ చేశారు. ఎందుకంటే రియాజ్ ఎన్కౌంటర్ చేస్తే కనుక ఇదిగో పోలీసులు ఎన్కౌంటర్ చేశారని చెప్పడానికి. కానీ ఇవాళ జరిగిన దానికి భిన్నం. రియాజ్ని అప్పటికి కూడా సమయం పాటించిన పోలీసులు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కొనసాగిస్తుండగా అప్పటికే ఎక్స్రేలు తీశారు. ఎక్స్రేలు తీస్తున్న క్రమంలో అక్కడి నుంచి వాష్రూమ్ వెళ్ళొస్తానని చెప్పాడు. బాత్రూమ్ వెళ్ళొస్తుండగా ఏఆర్ కానిస్టేబుల్ గన్ లాక్కొని రియాజ్ అతనిపై తప్పించుకునే ప్రయత్నం చేశాడు, అతనిపై అటాక్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులు వెంటనే అప్రమత్తమై రియాజ్ను షూట్ చేశారు. ఇది జరిగింది. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్లో ఇప్పుడు హై టెన్షన్ కొనసాగుతోంది. అక్కడంతా కూడా పోలీసులు జీజీహెచ్ను హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. జీజీహెచ్ అంతా కూడా ప్రస్తుతం పోలీస్ పహారా కాస్తోంది. రౌడీ షీటర్ గజదొంగ రియాజ్ ఎన్కౌంటర్ చేయబడ్డాడు. ఇక వాహనాల దొంగతనం కేసులో రియాజ్ను అదుపులోకి తీసుకొని బైక్పై తీసుకెళ్తుండగా విచక్షణ రహితంగా ఓ కానిస్టేబుల్పై దాడి చేసి చంపాడు. తల ఛాతిపై, వీపు వెనుక భాగంలో అతి కిరాతకంగా చంపాడు ఈ రియాజ్. అప్పటికే వీడిపై 40 పైగా కేసులు. అప్పటికే వీడు 4-5 సార్లు జైలుకి వెళ్ళి వచ్చాడు. అప్పటికే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒక కరుడుగట్టిన రౌడీ షీటర్గా పోలీసు రికార్డులో నమోదైన వ్యక్తి ఈ రియాజ్. ఓ పోలీసుని చంపాడు, మరొక వ్యక్తిని గాయపరిచాడు, మరొక పోలీసు పైకి కూడా అటాక్ చేసి చంపే ప్రయత్నం చేశాడు. ఇక పోలీసులు లాభం లేదనుకొని అతనికి చెప్పినా వారించినా వినలేని సిచ్యువేషన్లోనే అతని ఎన్కౌంటర్ చేసినట్టుగా తెలుస్తుంది. గాయాలతో ఉన్న రియాజ్కు ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించి అక్కడి నుంచి రిమాండ్ చేద్దామని పోలీసులు చూశారు.
ఈ ఉదయం కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని పరిగెత్తే క్రమంలో కాల్పులు జరిపారు. రియాజ్ హతమయ్యాడు. సరిగ్గా 2 రోజుల క్రితం పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ను రియాజ్ హత్య చేశాడు. అప్పటి నుంచి అతని కోసం పోలీసులు తీవ్రంగా గాలించారు. టీములుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం రియాజ్ ఆచూకీ గురించి క్లూ తెలిసింది. సారంగపూర్ అటవీ ప్రాంతంలోని లారీల్లో తలదాచుకుని తెలిసింది. వెంటనే రియాక్ట్ అయిన పోలీస్ పట్టుకునేందుకు ప్రయత్నించారు. కానీ అతని సమీపంలోని కాలువలోకి దూకి పారిపోయేందుకు ప్రయత్నించాడు. కానీ అక్కడే ఉన్న ఓ యువకుడు అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించాడు. ఈ క్రమంలో అతనికి రియాజ్కు ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో 2 గాయపడ్డారు. 2 పోలీసులు ఆసుపత్రిలో చేర్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టైంలో ఇవాళ పొద్దున పారిపోయేందుకు రియాజ్ ప్రయత్నించాడు. ఎక్స్రే కోసం తరలిస్తున్న క్రమంలో కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని ఎస్కేప్ అవ్వాలని చూశాడు. మెల్లగా ఆ ఎక్స్రే తీస్తూ వాష్రూమ్ వెళ్ళే ప్రయత్నం చేస్తున్న టైంలోనే సరిగ్గా కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని ఎస్కేప్ అవ్వాలని చూశాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై కాల్పులు జరిపాడు. అప్పటికే వీడు పెద్ద వైలెంట్ కిల్లర్. అప్పటికే ఒక కానిస్టేబుల్ని ఇష్టం వచ్చినట్టు పొడిచి చంపిన ఈ దుర్మార్గుడు ఇంకో కానిస్టేబుల్ కూడా అటాక్ చేయాలని చూశాడు. అంతేకాదు వీడిని వదిలేస్తే కానిస్టేబులే కాదు అడ్డొచ్చిన ఎవరినైనా చంపేవాడు. ఊహించని రీతిలో ప్రాణనష్టం జరిగేదని పోలీసులే భయపడ్డారు. ఇక రియాజ్ను కానిస్టేబుల్ అప్పటికే పొట్టన పెట్టుకున్నాడు. ఓ కానిస్టేబుల్ని మరోసారి అలాంటి పరిస్థితి లేకుండా ఉండేందుకే ఆత్మరక్షణ కోసం పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్కౌంటర్లో రియాజ్ ఖతమయ్యాడు. అరెస్టు సమయంలో రియాజ్ను ఎన్కౌంటర్ చేశారనే ప్రచారం కూడా జరిగింది. దీన్ని అప్పుడే పోలీసులు ఖండించారు. అరెస్ట్ సమయంలో పారిపోయేందుకు ప్రయత్నించిన సంయమనంతో కాల్పులు జరపలేదంటూ నిజామాబాద్ సిపి తెలిపారు. ఇవాళ గన్తో పాటు వెళ్ళిపోయే క్రమంలో దాడికి యత్నించారని, అందుకే తుపాకీకి పని చెప్పాల్సి వచ్చిందంటున్నారు. ఈ ఘటనలో ఇంకా ఎక్కడ ఎవరు గాయపడలేదు. అసలు ఏం జరిగింది ఒకసారి మొత్తం స్టోరీ చెప్తాను. నిజామాబాద్లో కానిస్టేబుల్గా చేస్తున్న ప్రమోద్ తన అన్న కూతురి కోసం ఆసుపత్రికి మేనలుడితో కలిసి వెళ్తున్నాడు. రియాజ్కు సంబంధించిన సమాచారం తెలిసింది. అప్పటికే ఈ బైకుల దొంగతనం చేసే ఈ గజ దొంగగాడు ఈ రియాజ్ను పట్టుకునేందుకు నిజామాబాద్లోని ఖిల్లా ప్రాంతానికి వెళ్ళాడు ప్రమోద్. అతి కష్టం మీద ఈ రియాజ్ను సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ పట్టుకున్నాడు. మేనల్లుడి సహాయంతో రియాజ్ను మధ్యలో కూర్చోబెట్టుకొని స్టేషన్కి తీసుకెళ్తున్నాడు. మధ్యదారిలో ఓ కత్తితో కానిస్టేబుల్ ప్రమోద్ ఛాతిలో వీపుపై ఇష్టమున్నట్టుగా విచక్షణారహితంగా పొడిచాడు. అతను మేనల్లుని గాయపరిచాడు. ఇంకో బైక్పై వస్తున్న ఎస్ఐ విఠల్ను గాయపరిచాడు. తర్వాత పరారయ్యాడు. నిజామాబాద్ జిల్లాలో బైక్పై తీసుకెళ్తుండగా కానిస్టేబుల్ ప్రమోద్ను ఓ రౌడీ షీటర్ హత్య చేసి పారిపోయాడంటే పోలీసులకు కూడా సిగ్గుచేటుగా అనిపించింది. పోలీసులు కూడా చాలా ప్రిస్టేజియస్గా తీసుకున్నారు. కానిస్టేబుల్ను ఒక రౌడీ షీటర్ హత్య చేసి పారిపోవడం ఏంటి? రౌడీ షీటర్ అంత కరడుగట్టి కానిస్టేబుల్ హత్య చేసి పారిపోతుంటే ఇదొక హాట్ టాపిక్గా మారింది. పోలీస్ డిపార్ట్మెంట్కి ఇదొక ప్రిస్టేజియస్గా మారింది. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ప్రిస్టేజియస్గా తీసుకుంది. ఎందుకంటే అసలుకు పోలీసులకే నిజంగా ఇదొక పరువు సమస్యగా మారిపోయిన పరిస్థితి. ఏకంగా ఒక రౌడీ షీటర్ కానిస్టేబుల్ను చంపి పారిపోయాడా ఏంటిది? ఇదొక హాట్ టాపిక్. నిజంగా పోలీసులకే ఇదొక సవాల్గా మారింది. అంతేకాదు పోలీసులకి రక్షణకరమైందని విమర్శలు వెలువెత్తాయి. ఇంకా వీళ్ళేం సామాన్యులను కాపాడతారంటూ అనేక రకాల కామెంట్లు వచ్చాయి. అనేక రకాల కామెంట్లు నిజంగా ఈ 2 రోజుల పాటు చక్కర్లు కొట్టాయి. అంతేకాదు ఇలాంటి సంఘ విద్రోహ శక్తులుగా మారిన ఈ గజ దొంగలను రౌడీ షీటర్స్ని ఎలిమినేట్ చేయాలి సొసైటీ నుంచి అంటూ కూడా చాలామంది కామెంట్లు చేశారు. చాలామంది అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయినా కూడా పోలీసులు చాలా సంయమనం పాటించినట్టుగా తెలుస్తోంది. అయినప్పటికీ పోలీసులపైకి మళ్ళీ దాడికి ప్రయత్నించాడు, పారిపోయే ప్రయత్నం చేశాడు రియాజ్. అందుకే ఇవాళ రియాజ్ను ఎన్కౌంటర్ చేశామంటూ డీజీ శివధర్ రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి సంబంధించిన అప్డేట్ చూస్తున్నాం. అదిగో ఆ విజువల్స్ అవి. నిజామాబాద్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఇవాళ ఉదయం ఏం జరిగింది అంతా సినిమాటిక్గా అనిపిస్తోంది. ఇవాళ ఉదయం ఈ రౌడీ షీటర్ షేక్ రియాజ్ అరబ్ was eliminated in గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్. ఇవాళ నిజామాబాద్ పోలీసులు అతన్ని మట్టుబెట్టారు. ఒక కానిస్టేబుల్ను చంపి 40 పైగా కేసులున్న ఒక రౌడీ షీటర్, ఒక గజ దొంగ ఇప్పటికే 4-5 సార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చి పోలీసుల అదుపులో ఉండి రిమాండ్లో ఉండి బయటకు వచ్చి చిల్లర దొంగతనాలు, అల్లరి చిల్లరి చేష్టలు, బెదిరించడాలు, దొమ్మీలు, దోపిడీలు, లూటీలు, దొంగతనాలు, అంతేకాదు ఏకంగా లా అండ్ ఆర్డర్ను కాపాడే పోలీసుల్ని హత్య చేసిన
ధైర్యంగా తప్పించుకొని తిరిగి తనని పట్టుకోవడానికి వస్తున్న ప్రతి ఒక్కరిపై కూడా అటాక్, తనని పట్టుకోవడానికి వస్తున్న ప్రతి ఒక్కరిపై అటాక్ అది జరుగుతోంది. ఆ క్రమంలోని పోలీసులు ఇక గన్స్కు పని చెప్పాల్సిన పని వచ్చింది. ఖచ్చితంగా ఆయుధాలకు పని చెప్పారు. ఇదిగో ఈ ప్రాంతంలోని ప్రస్తుతం టపాసులు కాల్స్తున్నారు నిజామాబాద్లో. బ్రేకింగ్ చూస్తున్నాం. దీపావళి చేసుకుంటున్నారు నిజామాబాద్లో దీపావళి సంబరాలు చేసుకుంటున్నారు. రియాజ్ను మట్టుబెట్టగానే, పోలీస్ కాల్పులు చంపగానే కొంతమంది వ్యక్తులు దీపావళి సంబరాలు చేసుకుంటున్నారు. రియాజ్ను పోలీసులు ఎన్కౌంటర్ చేయగానే రోడ్లపైకి వచ్చి నినాదాలు చేస్తూ టపాసులు కాలుస్తున్నారు. ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం బిగ్ టీ స్క్రీన్ పై. పోలీసులు డీల్ చేసిన విధానం ఎలా ఉంది, మీరేమనుకుంటున్నారు, అక్కడ సంబరాల గురించి ఏమనుకుంటున్నారు, ఒక్కసారి కామెంట్ చేయండి. రియాజ్ ఎన్కౌంటర్ తర్వాత జరుగుతున్న పరిణామాలపై ఒకసారి కామెంట్ చేయండి. రియాజ్పై పోలీసులు వ్యవహరించిన తీరు సరైందేనా, మీరేమనుకుంటున్నారు, పోలీసులు ఎలా డీల్ చేశారు, ఏం జరుగుతోంది, ఒక్కసారి ఆ విజువల్ చూద్దాం. నిజామాబాద్ నుంచి అందుతున్నాయి ఎక్స్క్లూజివ్ విజువల్స్. చాలామంది అక్కడ సంబరాలు చేసుకుంటున్నారు. రియాజ్ను ఎన్కౌంటర్ చేయడంతో టపాసులు కాల్స్తున్నారు. అదిగో నిజామాబాద్ నేలపై ముద్దాడుతున్నారు. ఈ నేలపై పోలీసులు వ్యవహరించిన తీరుకు ఒక్కసారి నేలకు ప్రణామం చేస్తున్నారు, నమస్కారం చేస్తున్నారు. ఎస్, ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు, విందాం. गरीब फैमिली, एक दलित फैमिली को आपने, एक कांस्टेबल को आपने कांस्टेबल की जगह पर रहकर उनको न्याय दिलाया। मैं आपको बार बार साष्टांग प्रणाम करता हूं। आज असल सही में निजामाबाद के पूरी जनता के लिए आज दीपावली है। जो एक क्रिमिनल को बीच रास्ते पे दवाखाने में इन्होंने बता दिया कि क्राइम करने वाले को जब क्राइम होगा जब हम ठोकेंगे, जब वो भागेंगे जब हम रोकेंगे, जब वो रोकेंगे तब हम ठोकेंगे। भारत माता की, भारत माता की। पुलिस डिपार्टमेंट जिंदाबाद, पुलिस डिपार्टमेंट जिंदाबाद, पुलिस डिपार्टमेंट जिंदाबाद, पुलिस डिपार्टमेंट जिंदाबाद। वंदे मातरम, वंदे मातरम। की घटना को कैसा देखते हैं आप? अन्ना, ये बहुत अच्छा हुआ। ये आज निजामाबाद में जो भी क्राइम कर रहे, जो भी क्रिमिनल है, उनको एक सबक है। अगर जब भी क्राइम हुआ तो पुलिस वाले उनके बाप है, ये बता दिया, हमारे सीपी सर बता दिए, अगर तुम बेटा क्रिमिनल है तो हम तुम्हारे बाप है। 2 दिन से भी 48 आवर से भी पूरे निजामाबाद చూడొచ్చు. ఏదైతే మనం నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉన్నాం, ఇక్కడ అందరు కూడా సామాన్య ప్రజలు వచ్చారు. గత 2 రోజులుగా ఏదైతే రియాజ్కి సంబంధించి పోలీసుల అదుపులో వచ్చాక, పోలీసుల అదుపులో ఉన్న ఎవరైతే నిందితుడు రియాజ్ ఎవరైతే ఉన్నారో ఎన్కౌంటర్ చేయాలని చెప్పి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ నిన్న జరిగిన ఏదైతే ఎన్కౌంటర్ జరిగిన ప్రచారం ఏదైతే జరిగిందో అది తప్పు. ఈ రోజు జరిగింది మాత్రం వాస్తవం. దీనికి ఈ రోజు ప్రజలంతా కూడా రోడ్డుపైకి వచ్చారు, పటాకులు కలుస్తున్నారు, బాణసంచ కలుస్తున్నారు. ఈ దీపావళి పండుగ రోజు ఇది అసలైన దీపావళి అని చెప్పి కూడా ఇక్కడ సామాన్య ప్రజలంతా కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడైతే పోలీసులు తీసుకున్న చర్య కావచ్చు, పోలీసులకు సంబంధించి ఏదైతే వాళ్ళకి సంబంధించి ఈ రోజు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో పోలీసులంతా కూడా వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నారు. ఈ రోజు దీపావళి పండుగ. అసలు వాస్తవానికి ఈ రోజు ఎన్కౌంటర్ ఏదైతే జరిగిందో, ఈ ఎన్కౌంటర్ సాక్షిగా నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ దీపావళి పండుగని ఈ రోజు అసలైన దీపావళి అని చెప్పి కూడా సామాన్య ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రం సంబంధించిన జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ముందు బాణసంచ కాల్చారు. ఈ నేపథ్యంలో ఒకసారి వాళ్ళు ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఎట్లా సంతోషం వ్యక్తం చేస్తున్నారు, వీటికి సంబంధించి ఏం చెప్పగలుగుతున్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి అన్న ఎట్లా చెప్తారు, నిజంగా కూడా ఈ రోజు దీపావళి పండుగ ఇలాంటి నరరూప రాక్షసులకు సంబంధించి ఏదైతే కానిస్టేబుల్ చంపాడో ఈ రోజు ఎన్కౌంటర్ చేశారు పోలీసులు, ఏం చెప్తారు? దానికి మంచిగా చేసిండు. ఒక పోలీసు వాళ్ళకే గుద్దినప్పుడు మనకు కూడా ఆ మనిషిని గుద్దాడని అంటే గ్యారంటీ ఏమున్నది? వీళ్ళు క్రిమినల్, కంపల్సరీ ఈయనకి శిక్ష జరగాల్సిందే. అందుకే మేము జై హో అని చెప్తున్నాం. మేము ముస్లిం అని కాదు, తెలుగు అయినా కాదు, క్యాస్ట్ అని ఫీలింగ్ లేదు. ओके सर, आना कैसा देखते हैं 1 घंटे के बाद में इनकाउंटर हुआ, वो कैसा देखते हो? कांस्टेबल को मार डाला, ये कांस्टेबल को बहुत बड़ा न्याय है, कांस्टेबल की फैमिली को न्याय है, ये हमारे निजामाबाद की आम जनता को न्याय है। ये निजामाबाद की जनता को जो डर में रखना चाह रहे थे वो डर में से निकाले हमारे सीपी साहब। पूरा डिपार्टमेंट ये बता दिया कि आपको डरने की जरूरत नहीं है, आप पूरी जनता के साथ, पुलिस डिपार्टमेंट 24 घंटे 365 दिन आपके साथ में।
क्या बोलते पुलिस वालों, क्या बोलते कैसा कंग्रेचुलेशन बोलते पुलिस? मैं पुलिस वालों को बहुत बहुत धन्यवाद दे रहा हूँ और हमारे सीपी साहब को तो मैं साष्टांग प्रणाम कर रहा हूँ। मैं पूरे पुलिस डिपार्टमेंट को मैं साष्टांग प्रणाम कर रहा हूँ, जिन्होंने ये अपने निजामाबाद की जनता को बता दिया कि हम तुम्हारे साथ है, तुम्हें कोई डरने की जरूरत नहीं है। आपके साथ 24 घंटे 365 दिन पुलिस डिपार्टमेंट आपके साथ में है। ఇది పోలీసులు వాళ్ళ రక్షణగా ఇప్పటి వరకు లేకుండా పోయింది. పోలీసులనే చెప్పినప్పుడు వాళ్ళకింత అని చెప్పి కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులకు 24 ప్రతి క్షణం ప్రతి సెకండ్ కూడా ప్రజల తరపున ప్రజల సాక్షి మేము కూడా అండగా ఉంటాం. ఇలాంటి ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఈరోజు అసలైన దీపావళి పండుగ అని చెప్పి కూడా చెప్తున్నారు. ఇదే ప్రభుత్వ ఆసుపత్రి సాక్షిగా ఏదైతే ఎన్కౌంటర్ జరిగింది, ఎప్పుడైతే తన సెక్యూరిటీగా ఉన్న ఎయిర్ కానిస్టేబుల్ గన్ను తీసుకొని ఎదురు కాల్పులు చేయబోతున్న సందర్భంలో పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. దీంతో ఈరోజు ఏదైతే ఇలాంటి రైట్, రౌడీ షీటర్ రియాజ్ ఎన్కౌంటర్ తర్వాత నిజామాబాద్లో సంబరాలు మొదలయ్యాయి. కొంతమంది రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి పోలీసుల తీరుపై హర్షం వ్యక్తం చేశారు. ఒక సమాజంలో ఒక చీడ పురుగును ఏరివేశారంటూ వాళ్ళంతా కూడా టపాసులు పేల్చి దీపావళి సందర్భంగా ఒక చీడ పురుగును, ఒక చెడును నిర్మూలించారంటూ పూర్తిగా సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. నిజామాబాద్లో పూర్తిగా వాతావరణం వేడెక్కింది. ఒక రౌడీ షీటర్, ఒక కానిస్టేబుల్ను చంపిన రౌడీ షీటర్ను పోలీసులు హతమార్చడంతో ఒక్కసారిగా అక్కడ సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. సరిగ్గా యాదృచ్ఛికంగా దీపావళి రోజే ఆ వ్యక్తిని ఎన్కౌంటర్ చేయడం, సరిగ్గా ఒక సంహారం జరిగింది అన్నట్టుగా అక్కడ నినాదాలు చేస్తూ చెడుపై మంచి సాధించిన విజయంగా చెప్తూ సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఇక నిన్నంతా కూడా హై డ్రామా చోటు చేసుకుంది. రియాజ్ తప్పించుకుంటున్న క్రమంలో పోలీసులు బృందాలుగా విడిపోయి గాలిస్తున్న సందర్భంలో సారంగాపూర్ శివార్లో రియాజ్ ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడ చేరుకున్నారు. ఓ పాడుబడ్డ లారీ క్యాబిన్లో దాక్కుని పోలీసులు రావడం చూసి పారిపోయే ప్రయత్నం చేశాడు. అది గమనించిన స్థానికుడు సయ్యద్ అసీఫ్ అతన్ని పట్టుకోబోయాడు. ఇద్దరి మధ్య పెనుగులాట చోటు చేసుకుంది. రియాజ్ తన వద్ద ఉన్న కత్తితో ఆసిఫ్ ఎడమ చేతిని తీవ్రంగా గాయపరిచాడు. ఈలోపు పోలీసులు నిందితుడిని చుట్టుముట్టి తాళ్లతో బంధించారు. ఆసిఫ్ను నగరంలోని ఒక ఆసుపత్రి చేర్పించి చికిత్స చేయించారు. అటునుంచి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ జీజీహెచ్కు తరలించారు. ఇక అక్కడ రియాజ్కు ఎక్స్రేలు తీస్తున్న క్రమంలో వాష్రూమ్ వెళ్తానని చెప్పారు. బాత్రూమ్కి వెళ్తున్న క్రమంలో అక్కడ ఒక కానిస్టేబుల్, ఏఆర్ కానిస్టేబుల్ గన్ లాక్కొని అతడి నుంచి పారిపోయే ప్రయత్నంలో పోలీసులు ఇక ఆయుధాలకు పని చెప్పాల్సి వచ్చిందన్నారు. అందుకే రియాజ్ను హతమార్చామని పోలీసులు చెప్తున్నారు. ఒకసారి పూర్తి వివరాలు మా ప్రతినిధి రాజేష్ దగ్గరకు వెళ్దాం, మళ్ళీ తెలుసుకుందాం. రాజేష్, దానికి సంబంధించి ఇంకొక గంట సమయం పట్టే అవకాశం ఉన్నట్టు తెలిసి 4th ఫ్లోర్లో మృతదేహం ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని చెప్పుకోవచ్చు. भारत
की भारत माता की वंदे मातरम वंदे मातरम वंदे मातरम धर्म की अधर्म का धर्म का సరిగ్గా గత శుక్రవారం కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ హత్య చేయబడ్డాడు. ఈ రియాజ్ చేతిలో హత్య గావించబడ్డాడు కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్. ఒక దొంగతనం కేసులో సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ని రియాజ్ను పట్టుకొని రమ్మని పురమాయించారు పోలీసులు. కానీ అదే అతని పాలిట మృత్యుగా మారింది. రియాజ్ విచక్షణారహితంగా అడ్డగోలుగా పొడిచి చంపాడు కానిస్టేబుల్ ప్రమోద్ని. తర్వాత తప్పించుకొని తిరుగుతున్నాడు. మొన్న ఫ్రైడే నుంచి కూడా గత 2-3 రోజులుగా తప్పించుకొని తిరుగుతున్న రియాజ్ పోలీసుల కంటబడ్డాడు. సారంగాపూర్ ప్రాంతంలో ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. అతన్ని పట్టుకుంటున్న క్రమంలో కూడా మరొక వ్యక్తిపై దాడి చేశాడు. దీంతో వెంటనే రోప్ పార్టీ అతన్ని బంధించిన తాళ్లతో కట్టి తీసుకొచ్చింది. ఎక్కడా సంయమనం పాటించారు పోలీసులు, ఎక్కడా ఏం చేయలేదు. ఎన్కౌంటర్ చేస్తారంటూ పుకార్లు కూడా వచ్చాయి. అప్పటికీ పోలీసులు స్పందించారు. అలాంటిదేం లేదన్నారు. అతని ఫోటోను కూడా రిలీజ్ చేశారు. మధ్యలో అతని గ్యాంగ్ సభ్యులు కూడా అతను వెంబడిస్తూ ఎప్పటికప్పుడు వీడియోలు తీస్తున్నారు. పోలీసులు మాత్రం చాలా ప్రిషియస్గా తీసుకున్నారు. అతను తీసుకొచ్చి చట్ట ప్రకారం రిమాండ్ చేద్దామనుకున్నారు. హాస్పిటల్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ కొనసాగుతోంది. అలాగే ఎక్స్రేలు తీస్తున్న క్రమంలో అటు నుంచి బాత్రూమ్కి వెళ్ళాడు. బాత్రూమ్ నుంచి పోలీస్ గన్ లాక్కొని ఓఆర్ కానిస్టేబుల్ గన్ లాక్కొని అతనిపై అటాక్ చేయబోయాడు. అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో వీలైతే ఎవరు అడ్డొచ్చినా వాళ్ళని చంపుదామంటూ కూడా ప్రయత్నిస్తున్నట్టుగా పోలీసులు గమనించారు. వెంటనే ఇక పోలీసులు తప్పని పరిస్థితుల్లో అతన్ని నిలువరించే ప్రయత్నంలో పోలీసులు తమ గన్స్కు పనిచెప్పాల్సి వచ్చింది. అందుకే రియాజ్ను కాల్చి చంపినట్టుగా పోలీసులు చెప్తున్నారు. ఈ మొత్తం విషయాలన్నీ కూడా డీజీపీ అప్డేట్ చేశారు. శివధర్ రెడ్డి మొత్తం విషయాలు కూడా మీడియాకు వెల్లడించారు ఒక పత్రికా ప్రకటన రూపంలో. ఇక ఇది జరిగిన వెంటనే జీజీహెచ్కు సిపి సాయి చైతన్య చేరుకున్నారు. ఆ దృశ్యాలు కూడా మనం బాక్స్లో చూస్తున్నాం. మరోవైపు నిన్న పోలీసులు రిలీజ్ చేసిన ఫోటో ఒక బాక్స్లో, అలాగే నిన్న రియాజ్ను సారంగపూర్లో పట్టుకుంటున్న దృశ్యాలు మరొక బాక్స్లో చూస్తున్నాం. అలాగే ఇవాళ ఎన్కౌంటర్ తర్వాత సిపి సాయి చైతన్య హాస్పిటల్ వెళ్తున్న దృశ్యాలు మరొక బాక్స్లో చూస్తున్నాం. ఇక ఫైనల్ కన్క్లూజన్ అంతా జరిగింది. కంప్లీట్గా జరిగిన తర్వాత ఇప్పుడు దీపావళి ఒక సంహారం జరిగింది, ఒక దుష్ట సంహారం జరిగింది. ఒక దుష్టుని పోలీసులు సంహరించారు. అందుకే సంబరాలు చేసుకుంటున్నామంటూ నిజామాబాద్లో టపాసులు పేల్చుతూ సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు. ఇది మొత్తం ఈ 4 బాక్సులో కంప్లీట్ స్టోరీ మీకు అర్థమైంది. ఈ 4 బాక్సులో కంప్లీట్ స్టోరీ మీకు ఇప్పుడు కళ్ళ కట్టినట్టుగా అర్థమైంది. ఒక దొంగ, ఒక గజ దొంగ, ఒక రౌడీ షీటర్, 40కి పైగా కేసులున్న, 10ల సంఖ్యలో కేసులున్న, దాదాపు 1/2 డజన్ సార్లు పోలీస్ స్టేషన్ మెట్లెక్కొచ్చి పోలీసుల అదుపులో ఉండొచ్చిన ఒక రౌడీ షీటర్ ఇవాళ యాదృచ్ఛికంగా దీపావళి రోజు దుష్ట సంహారం జరిగిన మాదిరిగా పోలీసుల చేతుల్లో చంపబడ్డాడు. ఒక గజ దొంగ, ఒక రౌడీ షీటర్. సమాజంలో ఒక చీడ పురుగును పోలీసులు తొలగించారు, నిర్మూలించారు. ఇది జరిగిన స్టోరీ. ఇవాళకి ఎండ్ కార్డ్ పడింది, కేసు క్లోజ్ అయింది. నిజామాబాద్లో సంబరాలు జరుగుతున్నాయి.